ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒంటిమిట్టి దేవాలయం గురించి, రామాలయం గురించి తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన నాటికి ఒంటిమిట్ట అడవిగా ఉండేది. ఓసారి ఉదయగిరి పాలకుడిగా కంపరాయలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బోయి సోదరులు వంటడు మిట్టడు ఈయనకి ఆతిథ్యం ఇస్తారు. వారి కోరిక మేరకి ఆ ప్రాంతంలో రాముని గుడి కట్టేందుకు నిర్ణయించి ఆ పనిని వారికి అప్పగిస్తారు. ఆలయ అంతరాళ మండపం, మహామండపాలకు మధ్యలో ముఖమండపం ఉంటుంది. నిర్మాణ శిల్పి శైలిని పరిశీలిస్తే బుక్కరాయల తర్వాత కాలంలో నిర్మించుంటారని తెలుస్తోంది. మహామండపం, మహాప్రాకారం, గాలిగోపురాలు, అలాగే తూర్పు గాలిగోపురం ఇవన్నీ కూడా చక్కగా నిర్మించబడ్డాయి. ఉత్తర దక్షిణ గోపురాలు అనంతరాజ కుమారుడు తిరువేంగళనాథరాజు మనుమడు కుమార అనంతరాజు పూర్తి చేశారు. తర్వాత ప్రవేశ ద్వారంలో జయ విజయుల విగ్రహాలు సిద్ధిరాజు ఏర్పాటు చేశాడు. ముఖమండపం పూర్తిగా విజయనగర శిల్పరీతిలో ఉంది. జయ విజయుల విగ్రహాలు, రాజగోపురం మొదట్లో సాలబంజికలు ఇవన్నీ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. రాజగోపురంలో పాటు ఉత్తర దక్షిణ గోపురాలు, ద్వారాలు, గోడలపై శిల్పరీతులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎదురుగా ఉన్న సంజీవరాయ స్వామి ఆలయంలో శిల్పాల నిర్మాణానికి ఎర్రని ఇసుకరాయి వాడారు. ఆలయ నిర్మాతల్లో ఒక రాజు తన దేవేరితో కలిసి ముగ్గులతి హస్తాలతో ఉండటాన్ని రంగమండపంలో స్తంభం మీద గమనించవచ్చు. ఈ ఆలయ అద్భుత శిల్ప సంపదకు నిలయం. ఇక్కడ శిల్పాలు హంపి శిల్పాలను గుర్తు చేస్తాయి. రంగమండపంలోని యాళీ శిల్పాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ శిల్పాలను ఎంత చూసినా తనుదేరదు. రాయల వంశీకుల నిర్మాతలైన పలు దేవాలయాల్లో కళాత్మకమైన యాళీ స్తంభాలు ఉండటం మనకు తెలిసిన, ఇక్కడ ఒక్కొక్క స్తంభం మధ్యలో నిలువుగా గల ఖాళీ స్థలంలో కూడా ప్రత్యేకంగా అనిపించకపోయినా ప్రతి స్తంభంలో ఓ వ్యక్తి కూర్చోగలిగేందుకు వీలుగా ఉండటం ఆశ్చర్యాన్ని కొలుపుతుంది. రంగమండపంలో దాదాపు అన్ని స్తంభాలపైన పురాణ గాథల ఘట్టాలను గుర్తుకు తెస్తూ మలిచిన శిల్పాలు చూస్తే జీవకళ వ్యక్తం అవుతుంది మనకి. సేతు నిర్మాణానికి రాళ్ళు తీసుకెళ్తున్న వానరుడు, గంధర్వుడు, క్షీరసాగర మథనం, గోవర్ధన గిరిధారి, విష్ణుమూర్తి, యోగ నరసింహుడు, కుబేరుడు, అష్టావక్రుడు, శ్రీ సీతారామ కళ్యాణాన్ని తిలకిస్తున్న హనుమత్, సుగ్రీవులు, తాటక వధ, అశోకవనంలో సీతమ్మను దర్శించుకుంటున్న ఆంజనేయుడు, సంజీవుని పర్వతం తెచ్చిన హనుమంతుడు, వటపత్రశాయి, నవనీత కృష్ణుడు, కాళీయ మర్దనం, ఇలా కోలాటం లాంటి జానపద కళారూపాలు, సంగీత నృత్య ప్రదర్శనలు, మల్ల యుద్ధ శిక్షణ తదితర శిల్పాలన్నీ అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. రాజగోపురంలో కుడివైపున శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చమత్కార శిల్పంగా తీర్చిదిద్దారు. ఆజానుబాహుడైన శ్రీరాముడు తక్కువ ఎత్తుగల సీతమ్మ మెడలో మంగళసూత్రం కట్టడం, రెండో భాగంలో తలంబ్రాలు పోయటం, మూడో భాగంలో శిల్పి తన చమత్కారాన్ని ప్రదర్శించాడు. బాగా ఎత్తుగా ఉన్న రామయ్య తలపై సీతమ్మ తలంబ్రాలు పోయడం కష్టం కాబట్టి తండ్రి జనక మహారాజు కుమార్తెను కాస్త పైకెత్తి పట్టుకోగా సీతమ్మ రామయ్య తలపై తలంబ్రాలు పోస్తోంది. ఆలయం మొదట్లోనే ఆసక్తి రేపి ఇలాంటి శిల్పాలు భక్తులకు లోపల మిగతా శిల్పాలను చూడాలనే ఉత్సాహం కలిగిస్తుంది. ఇలా గజరాజు శరీరాన్ని కప్పి చూస్తే కేవలం వృషభరాజమే కనిపిస్తూ ఉంటుంది. అలాగే కళ్యాణ మండపం, కుడ్యాలు, స్తంభాల పైన కూడా చక్కటి శిల్పాలు ఉన్నాయి. ఇద్దరు బోయిలు ముందు వెనక పల్లకిని మోస్తూ ఉంటారు. పల్లకిలో ఓ యువతి కూర్చుని ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అని అనుకుంటాం, కానీ శిల్పాన్ని పరీక్షగా చూస్తే ఆ పల్లకీని ముందు వెనక మోస్తున్నటువంటి బోయిలే పల్లకీగా కనిపిస్తారు. ప్రత్యేకించి పల్లకీ అంటూ ఉండదు. అదే శిల్పంలోని చమత్కారం.
గాలిగోపురం మధ్యలో పైకప్పు బండ పగిలి ఉండడంతో దానికి ఆపుగా ఓ ఇనప స్తంభాన్ని ఉంచారు. ఓ వ్యక్తి ఎదురుగా నిల్చుని చూసినట్లుండే శిల్పంలోనే అతని మధ్య తలను మూసేసి చూస్తే ఆ వ్యక్తి కుడివైపు చూస్తున్నట్లు, కుడి మధ్య తలను మూసి చూస్తే ఎడమవైపు చూస్తున్నట్టు కనిపించేలా మలిచిన శిల్పం మన ఆకట్టుకుంటుంది. ఒక ఆవు గడ్డి మేస్తున్నట్లు ఎదురుగాను, వెనక్కి చూస్తున్నట్లుగాను, ఒకే శరీరం 3 తలలతో గల ఇంకో శిల్పం, ఇవన్నీ కూడా మన ఎంతో ఆకర్షిస్తాయి. ఇక్కడ రామాలయం కట్టడానికి కారణం ఏంటంటే, జాంబవతుడు ఉత్తర దిక్కుగా కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. కేవలం తానొక్కడే కాదు, సీతా లక్ష్మణులతో సహా కనిపిస్తాడు. జాంబవంతుడికి దర్శనమిచ్చిన చోట కుటీరం నిర్మించుకొని కొంతకాలం నివసించారు. ఆ ప్రదేశం నేడు కోదండ రామాలయంగా వెలిసింది. ఒకనాడు సీతమ్మకు దప్పిక అవుతుంది. రామయ్య వెంటనే బాణం సంధించి భూమిలోకి వదులుతాడు. పాతాళగంగ పైకి వచ్చింది. అక్కడ నీటి బుగ్గ ఏర్పడింది. దీన్నే రామబుగ్గ అంటాడు. ఇక్కడ గుడి, చెరువు నిర్మించే బాధ్యతలు ఈ ఒంటడు మిట్టడు వారిద్దరికీ కూడా అప్పచెప్తారనమాట. వాళ్ళే ఈ దేవాలయాన్ని నిర్మిస్తారు. రామస్వామి గుడిలో ఆయన బంటు ఆంజనేయస్వామి లేడు. స్వామి ఉన్న చోట వైకుంఠం కదా, వైకుంఠం మా స్వామిదే, బయటుండి ఆత్మారాముడైన మా రాముడిని చూసుకుంటూ ఉంటాను అని ఆ స్వామి నా గుడిలోని కొలువై ఉన్నాడని ఆంజనేయస్వామి అంటాడు. తూర్పు గాలిగోపురానికి ఎదురుగా ఉన్న సంజీవరాయ స్వామిదే ఈ హనుమంతుని ఆలయం అనమాట. లక్ష్మణుని కోసం సంజీవుని తీసుకొచ్చిన ఆంజనేయుడిని సంజీవరాయుడు అని పిలుస్తారు. సంవత్సరం పొడునా ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, హనుమత్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామి ఉత్తర ద్వారంలో కొలువై భక్తులకు దర్శనమిస్తాడు. చైత్రమాసంలో శ్రీరామనవమి ముందు నుంచే 11 రోజులు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. పోతన జయంతి, గరుడ సేవ, హనుమత్ సేవ, చతుర్దశి నాటి రాత్రి కళ్యాణం, మొన్నాడు రథోత్సవం, తర్వాత చక్రస్నానం, ఏకాంత సేవ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ప్రసిద్ధ ఉత్సవాలు. ఒంటిమిట్ట గుడికి ప్రాకారం బయట 8 దిక్కులు 8 మండపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయాక మన రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలు 2015 సంవత్సరం నుంచి ఒంటిమిట్ట గుడికి అందుతున్నాయి. ఈ ఒంటిమిట్ట ఆలయ రంగమండపాన్ని రమణీయ శిల్పాల రత్నపేటికగా చెప్పచ్చు. ఆలయం నైరుతి దిశలో గల కళ్యాణ మండపం కూడా ఆకర్షణీయమైన శిల్పాలకు నిలయం. దీని స్తంభాల మీద సీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తూ సుగ్రీవుడు, అంగదుడు, చెంచులక్ష్మి, కాలిలో ముళ్ళు తీస్తున్న నరసింహుడు, ఇలా పలు విశిష్టమైన శిల్పాలు మన ఆకర్షిస్తాయి. జిల్లాలోని పలు ఆలయాల్లో యాళీ స్తంభాలు ఉన్న ఒంటిమిట్టలోని యాళీ స్తంభాలు మాత్రం ఎంతో పరిణితి చెందిన పనితనంతో శ్రద్ధగా ఆశ్చర్యం గొల్పేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకే ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ చరిత్ర దృష్ట్యా, సంస్కృతి నిర్మాణ శాస్త్రం దృష్ట్యా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒంటిమిట్ట దేవాలయాన్ని దర్శించి ఆ సీతారాముని అనుగ్రహం పొందాలి. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మనసుకు నచ్చిన ఉత్సాహపరిచే ఒక కామెంట్ని ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెంట్ పక్కన ఉండే హైప్ బటన్ కూడా ఒకసారి నొక్కి దాంట్లో ఉండే పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వింటున్నారు మనసు దోచే మోహనవాణి. మోహన